సైలెంట్‌గా యాక్ట్ చేయటం అనేది కూడా చాలా పెద్ద టాస్క్. సైలెంట్‌గా ఉండి యాక్ట్ చేయటం అనేది. అలాంటివి ఏమన్నా మీకు ఎదురయ్యాయా సినిమాలో గాని ఏదైనా? సైలెంట్గా యాక్టింగ్ కాకుండా టు బిహేవ్ ఇస్ ఇంపార్టెంట్. అది. దట్స్ వాట్ ఐ ఫాలో. ఏ సినిమా చూసినా సరే కెమెరా ఉందని మర్చిపోయి ట్రై టు జస్ట్ బిహేవ్ వాట్ ద క్యారెక్టర్ ఈస్ డూయింగ్. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. అందరూ అనుకుంటారు యాక్టింగ్ అనేది ఫీల్ అయిపోవాలి అంటూ ఉంటారు. బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఇట్స్ ఆల్ హియర్. ఇట్స్ అబౌట్ ట్రైనింగ్ యువర్ మైండ్. వేరే థాట్స్ అని పక్కన పెట్టి యూ గాట్ టు స్టెప్ ఇన్ టు ది షూస్ ఆఫ్ ద క్యారెక్టర్. అది ఎప్పుడు కుదురుతుందో అంటే అంత ఫోకస్ ఉన్నప్పుడు ఆన్ వాట్ యూ హ్యావ్ టు డూ అప్పుడే కుదురుతుంది. ఒకవేళ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు అంటే 10-15 టేకులు అవుతాయి. ప్రతి ఒక్కసారి నువ్వు ఫీల్ అయిపోయి చేయాలి అన్నప్పుడు డ్రైన్ అయిపోతాం. సో యాక్టింగ్ ఈజ్ నాట్ అబౌట్ జస్ట్ ఫీలింగ్ హార్ట్, ఇట్స్ అబౌట్ హియర్. సో నువ్వు ఎవ్రీ టేక్కి నువ్వు బెటర్ అవ్వాలి కానీ తగ్గకూడదు. సో ఇట్స్ అబౌట్ ఏంటంటే కొన్నిసార్లు నీ లైఫ్లో కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ధ్యానం చేసేటప్పుడు దిల్ బి పాయింట్ వేరెన్ ఇప్పుడు ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. కొన్నిసార్లు ఏంటంటే యూ గాట్ మెమరైజ్ దట్ మూమెంట్స్. ఇప్పుడు మనకి ఎప్పుడో ఒకసారి భయం ఉంటుంది. ఆ భయం ఉన్నప్పుడు యూ హ్యావ్ దోస్ మూమెంట్స్. ఆ మూమెంట్స్ మనం మైండ్లో ఫ్రీజ్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ అబౌట్ ఫ్రీజింగ్ హియర్. అప్పుడున్న బ్రెత్ కానీ అప్పుడున్న రియాక్షన్స్ కానీ. సో యూ గాట్ టు రీక్రియేట్ దట్ త్రూ యువర్ మైండ్. యాక్షన్ అన్నది ఎప్పుడప్పుడు రావాలి. సో ఇట్స్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇస్ మైండ్ మోర్ దెన్ ఫీలింగ్ ఇట్ ఇన్సైడ్ అన్న ఫీలింగ్ యాక్టింగ్ అనేది. పీపుల్ మిస్టేక్ ఇట్ సెయింగ్ రియల్గా లోపల ఫీల్ అవ్వాలి. దట్స్ నాట్ ద వే అన్న ఫీలింగ్. యాక్టింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఫీలింగ్ ఇన్ యర్ మైండ్ అన్న ఫీలింగ్. ఫైనల్గా ఈ సినిమా మీ ఫ్యాన్స్కి ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతుంది? ఇట్స్ జస్ట్ నా ఫ్యాన్స్ అనే కాదు, ఎవరైనా సరే అందరికీ నచ్చే సినిమా ఇది. అఫ్ కోర్స్ నా ఫ్యాన్స్ దే విల్ బీ ప్రౌడ్ ఆఫ్ మై వర్క్ ఈ సినిమాకి. అండ్ స్టోరీ ఈజ్ ద హీరో అని నా ఫీలింగ్ మోర్ దాన్ మీ. ఐఎమ్ జస్ట్ పార్ట్ ఆఫ్ దట్ స్టోరీ. ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి నేను చేసే ట్రావెల్ ఏదైతే స్టోరీ ఈజ్ వెరీ కాంపాక్ట్గా టైట్గా ఉంటుంది. సో ఐ ఫీల్ ఎవ్రీబడి విల్ లవ్ దిస్ ఫిల్మ్. ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్, ఏ సెంటర్ అయినా సరే దే విల్ లైక్ దిస్ ఫిల్మ్ అన్న ఫీలింగ్ ఉంది.